కాంగ్రెస్ విధానాలపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికార పార్టీ నేతలు ఎంత అవమానించినా నిలదీస్తూనే ఉంటామన్నారు. సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులపై ఆందోళన వ్యక్తం చేశారు హరీష్ రావు. మిడ్మానేరు నుంచి నీటిని పంపించేయాలని మంత్రి ఉత్తమ్కు లేఖ రాశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కారని ఆరోపించారు. ఇలాంటి సభను ఎన్నడూ జరగలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి తెలంగాణ యువతను రాహుల్ గాంధీ మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ విధానాలపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు. అధికార పార్టీ నేతలు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూ నిలదీస్తూనే ఉంటామన్నారు కేటీఆర్. సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంలో రైతులున్నారని చెప్పారు. మిడ్ మానేరు నుంచి నీటిని పంపించేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల కోసం 10న ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షకు బీసీలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలవుతున్నా కులగణన ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నించారు. మరి జూన్ 1 స్టార్ట్ అయింది, 1 మంత్ దాదాపు కావస్తా ఉంది. ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడం మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరో అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు, కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో, ఏం చదువుతారా ప్రైవేట్కి పో అనే పరిస్థితి వస్తాం. కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు 1454 మంది, 1370 మంది డిగ్రీ కాలేజు, ఇంటర్మీడియట్లో 1625 మంది. అంటే క్యాడర్ స్ట్రెంత్లో 35% కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కారని ఆరోపించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 0 అవర్ మొత్తం ఎత్తివేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని అన్నారు. సభలో చర్చకు అవకాశం ఇవ్వలేదని, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మైకులు కట్టేశారని, ప్రశ్నిస్తే మార్షల్స్ తో బయటకు తరలించారని అన్నారు ప్రశాంత్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి సాయం చేయండి. ఆ అభాగ్యులకు ఎవడప్ప సొమ్మని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నావు నువ్వు. ఆ రోజు ప్రశ్నించిన మమ్మల్ని నువ్వు ఇవాళ ఎట్లా ఇస్తున్నావు? కానీ ఇవ్వడం కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు నువ్వు అన్నందుకు అంటున్నావు. ఇవాళ ఆ రోజు అట్లన్నో ఈరోజు అపరిచితుల్లో మారిపోయినావు. మీ రాహుల్ గాంధీ కోసం కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి ఇవ్వండి, వాళ్ళకి సమాధానం చెప్పాలి. దీనికి వాళ్ళకి సాయం చేయడంలో అందరం ముందుందాం, దాంట్లో ఏం విభేదాలు లేవు. ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తారమ్మా వీళ్ళు? కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేశారు. మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన 2,02,000 ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగ ఖాళీలు లేవన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తే దానం నాగేందర్ నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.